మంత్రం వేస్తున్నా మ్యాజిక్ చూడండి అంటూ గారడి వాళ్ళు విద్యలు చేసి చూపిస్తారు. మాయ కాదు మంత్రం కాదు అంటూనే మెజిషియన్లు కూడా మాయలు చేసేస్తారు. అయితే మ్యాజిక్, మాయ, మంత్రం, తంత్రం ఇవేమీ లేకుండానే టెక్నాలజీ మ్యాజిక్ చేయగలుగుతుంది. టెక్నో రంగంలో ఇప్పుడు ఒక్కటే మంత్రం, అదే ఏఐ. ఎస్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇక్కడ విజువల్స్ సృష్టించడానికి విశ్వామిత్రుడు అక్కర్లేదు. జస్ట్ అక్షరాలు ఇస్తే చాలు, దాంతోనే అనుకున్న ఇమేజ్ రెడీ అయిపోతుంది. మరి ఈ మధ్య పాపులర్ అవుతున్న అలాంటి ఓ జనరేటివ్ ఏఐ సైట్ని ఇప్పుడు పరిచయం చేసుకుందామా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ జనరేటివ్ ఏఐ సైట్స్ చాలా వస్తున్నాయి ఇప్పుడు. అంటే మనం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు ఇమేజెస్ని క్రియేట్ చేసే సైట్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా సైట్స్ వస్తూ ఉన్నాయి. అందులో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ ఒక మంచి సైట్ని నేను పరిచయం చేయబోతున్నాను. ఆ సైట్, ఆ టూల్ ఏంటో ఇప్పుడు నేను ఒకసారి చెప్తా. visualelectric.com. ఈ సైట్ ద్వారా మనం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు మనం అనుకున్న ఇమేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, నేను కొన్ని ప్రాంప్ట్స్ పెట్టుకున్నాను టెక్స్ట్. సో ఆ టెక్స్ట్ని ఇక్కడ ఇచ్చి ఆ ఇమేజ్ని క్రియేట్ చేద్దాం. సో గెట్ స్టార్టెడ్ అయిన తర్వాత ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి. సో కంటిన్యూ విత్ గూగుల్ తీసుకుంటున్నాను. సో విచ్ బెస్ట్ డిస్క్రైబ్స్ యూ అని చెప్పేసి మనం ఏంటి, గ్రాఫిక్ డిజైనరా, కాన్సెప్ట్ ఆర్టిస్టా, లేదంటే ప్రోడక్ట్ డిజైనరా, ఆర్టిస్టా, ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఇచ్చారు కదా. సో ఇక్కడ ఆర్టిస్ట్తోని నేను వెళ్తున్నా, కంటిన్యూ కొడుతున్నా. చూడండి, టెక్స్ట్ కోడ్ ద్వారా ఎంత మంచి ఆర్ట్ తయారు చేయొచ్చు. చాలా ఇమేజెస్ మనం చూడొచ్చు ఇక్కడ, అద్భుతమైన ఇమేజెస్. ఫోటో రియలిస్టిక్ ఇమేజెస్ ఉన్నాయి, మంచి ఆర్ట్ ఉంది. ఎలా కావాలంటే అలా, మనకి ఏ రకం కావాలంటే అట్లా ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి. ఇప్పుడు మనం న్యూ క్యాన్వాస్కి వెళ్ళిపోదాం. మనం అనుకున్న ఇమేజ్ని క్రియేట్ చేసుకుందాం. కస్టమైజ్డ్ న్యూ క్యాన్వాస్. సో ఇక్కడ మన ప్రాంప్ట్ రాయాలి కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ, ఇది కొంత టైం పడుతుంది కాబట్టి నేను కొన్ని టెక్స్ట్ని ప్రిపేర్ చేసుకున్నా, కొన్ని టెక్స్ట్ ప్రాంప్ట్ని. అది ఇక్కడ కాపీ చేద్దాం. Black and white Rolleiflex image of 1940s New York City street in the style of mayor, homeless man looking for work. సో ఇక్కడ బోల్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి, అనేక రకాల స్టైల్స్ ఉంటాయి కదా. స్టైల్స్ అన్ని మనం చూస్తున్నాం. ఎయిర్ బ్రష్, సినిమాటిక్, తీసుకో. సో ఆస్పెక్ట్ రేషియో, చూస్ ద సైజ్ ఆఫ్ ఇమేజ్ యూ వుడ్ లైక్ టు జనరేట్ అని ఇచ్చారు కదా. ఈ సైజు కూడా ఇక్కడ క్లిక్ చేస్తే రకరకాల సైజులు వస్తాయి. మనకి ఏ సైజు కావాలో మనం క్లిక్ చేసుకోవచ్చు. వైడ్ స్క్రీన్ తీసుకుందాం, 16:9. జనరేట్ యువర్ ఇమేజ్. ఎస్, క్లిక్ ద లైట్నింగ్ బోల్ట్ ఐకాన్ టు జనరేట్ ఇమేజెస్ ఆన్ యువర్ క్యాన్వాస్. క్లిక్ చేస్తే సరిపోతుంది. చూడండి, మనం ఇచ్చిన టెక్స్ట్లో బ్లాక్ అండ్ వైట్లో కావాలనుకున్నాం, బ్లాక్ అండ్ వైట్లో ఇచ్చింది. తర్వాత ఆ ఇమేజ్ 1940s న్యూయార్క్ సిటీ స్ట్రీట్లో. సో ఆ స్టైల్ కూడా మనం ఏమైతే అడిగామో అదే ఇచ్చింది. పని లేకుండా పని కోసం తిరుగుతున్న వ్యక్తి అని ఎట్లయితే ఇచ్చామో జూమ్ చేసుకొని చూడొచ్చు. సో ఇక్కడ 2 హ్యాండ్ టూల్స్ కూడా ఇచ్చారు. మనం ఇక్కడ క్లిక్ చేసుకొని ఎలా కావాలో అలా చూసుకోవడానికి జరుపుకోవచ్చు ఇమేజెస్. సో రీమిక్స్ యువర్ ఇమేజెస్ అని ఉంది కదా. మేక్ చేంజెస్ టు యువర్ ప్రాంప్ట్ మోడ్ ఆర్ సైజ్ టు జనరేట్ న్యూ ఇమేజెస్ అని ఉంది కదా. దీంతో మనం రీమిక్స్ చేసుకోవచ్చు. ఇంతకుముందు 1940 చూసాం కదా, ఒకసారి ఇక్కడ చేంజ్ చేద్దాం, ఇయర్ చేంజ్ చేద్దాం, 2023 పెడదాం. సో మనం ఎడిట్ చేసుకున్న తర్వాత ఫ్లాష్ బటన్ క్లిక్ చేయాలి. 2023 కొత్త ఇమేజెస్ క్రియేట్ అవుతున్నాయి. కానీ మనం ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లోనే అడిగాం కదా, అందుకని ఆ బ్లాక్ అండ్ వైట్లోనే చూపిస్తుంది. సో యాప్ టూర్ అని ఇచ్చారు కదా. ఫస్ట్ టైం ఈ యాప్ని యూజ్ చేస్తున్నప్పుడు మనం ఎలా యూజ్ చేయాలనే దానికి యాప్ టూర్ని యూజ్ చేసుకుంటూ ఫినిష్ అయింది కదా. ఒకసారి మనం కలర్లోకి వెళ్దాం. బ్లాక్ అండ్ వైట్ అంటే సరే, ఆ కాలంలో ఉన్న ఫొటోస్ అలా ఉండొచ్చు, ఇప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి కదా. మనం కలర్ క్లిక్ చేసుకుందాం, కలర్ఫుల్ అని.
జూమ్ చేసి కూడా చూడొచ్చు మనకి ఏ ఇమేజెస్ వచ్చాయనేది కలర్ఫుల్గా. 2023లో మనం ఎడిట్ చేసుకుంది. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా. 2050లో అసలు ఎలా ఉంటాయని కూడా మనం ఇస్తే మనం క్రియేట్ చేసుకోవచ్చు ఆ ఇమేజ్ని కూడా. ఇంకొక ప్రాంప్ట్ తీసుకుందాము ఇప్పుడు. అబ్స్ట్రాక్ట్ 1998 ఫ్యాషన్ ఫోటోగ్రఫీ 24 mm లాంగ్ షాట్ 60s astronaut women in gold space suit with large helmet glasses flash. Astronaut women మనం ఇచ్చిన ప్రాంప్ట్కి తగిన ఫోటోలు. సో ఇలా ఎన్ని ఇమేజెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు మనకు కావాల్సిన ఇమేజెస్ని మనం ఇలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ కొంతవరకు మాత్రమే ఫ్రీ ఉంటుంది. కానీ పూర్తిగా అసలు ఎంతవరకు ఇది అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఎంత అమౌంట్ అవుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. అప్గ్రేడ్లోకి వెళ్ళాం అనుకోండి. స్టాండర్డ్లో అయితే పర్ మంత్కి $16 అని ఇచ్చారు. అది యాన్యువల్లీ కడితేనే ఆ $16 అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ ఫాస్టర్గా ఇమేజెస్ని జనరేట్ చేయొచ్చు. ఫ్రీగా అయితే ఇక్కడ రోజుకి 40 ఇమేజెస్ మాత్రమే జనరేట్ చేసుకోవడానికి అవుతుంది. సో యాన్యువల్ కాకుండా ఓన్లీ మంత్లీ మాత్రం తీసుకుంటామంటే స్టాండర్డ్లో $20 పర్ మంత్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా జనరేటివ్ ఏఐ సైట్స్ ఎన్నో ఉన్నాయి. ఇది కూడా ఒకటి. అంటే ఇది కూడా ఫ్రీ సైట్. ఇప్పుడు మీకు చెప్పినట్లుగా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అప్గ్రేడ్ అవుతే కొంచెం ఫాస్టర్గా ఇమేజెస్ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. విజువల్ ఎలక్ట్రిక్ సైట్ ట్రైట్